హాయ్ అండి, నమస్తే అండి. మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ అయితే మనకి చెప్తానండి అడ్రస్ అయితే. ఇది అయితే హాల్ అండి. ఇది హాల్ అనేది టీవీ కబోర్డు. ఇది ఫేసింగ్ అయితే ఉత్తర ఫేసింగ్ అండి. ఉత్తర ఫేసింగ్ రోడ్ నుంచి 3వ బిట్ అండి. అది సీసీ రోడ్డు ఉంటుందండి, సిమెంట్ రోడ్డు. ఆటో వెళ్ళేది ఉంటుంది, కార్ కానీ ఈ కానీ పార్కింగ్ అయితే ఏముండదు. ఆటో వెళ్ళే రోడ్డు అంతే అండి. ఇది అయితే కనుక బెడ్రూమ్ అండి. ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్, కిచెన్, హాల్ అండి. కిచెన్ అయితే పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఇది మనకు ఉత్తర ఫేసింగ్. ఇది ఉత్తర ఫేసింగ్ మూలన ఏంటంటే ఆగ్నేయ మూలన మనం కిచెన్ లెక్క అండి. రూమ్ అయితే పెద్దగానే ఉంటుంది కానీ కిచెన్ లెక్క అవుతుంది అదండి మనకి. అదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది హాల్ ఉందని చూపించాను కదా, మళ్ళీ రివర్స్లో చూపిస్తున్నాను. ఇది ఈ బిల్డింగ్ స్థలం అయితే కనుక సెంటు బాగు స్థలం అండి. దీని కాస్ట్ అయితే కనుక 27 లక్షలు చెప్తున్నారు. బార్గెనింగ్ అవుతూ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు, పెద్ద తేడా అయితే ఉండదండి. ఇది అయితే డబుల్ స్టేర్ అండి. కింద అయితే మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, కానీ పైన అయితే ఓన్లీ స్లాబ్ వేసి వదిలేసారు. బయట వర్క్ కంప్లీట్ చేసి స్లాబ్ వేసి వదిలేసారు. ఇంకా ప్లాస్టింగ్ వర్క్లు అవి కూడా ఉన్నాయి. ఇంకా బెడ్రూమ్లో అయితే మనకి పైన అయితే ఎలా కావాలో అలా తీసుకోవాలి. మనకి 27 లక్షలు అయితే చెప్తున్నారు. బార్గెనింగ్ పెద్ద తేడా ఉండదండి, మాట్లాడుకోవచ్చు. ఇదైతే కిచెన్ అండి. అటాచ్డ్ బాత్రూమ్స్ అలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ కామన్ బాత్రూమ్ ఒకటే ఉంటుంది. అంతే అలా యూజ్ చేసుకుంటాం మనం. ఈ బిల్డింగ్ ఇది అడ్రస్ అవుతే మనకి భీమవరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో జోలపాలెం రోడ్లో కాలగ్రామంలో ఉందండి. కాలగ్రామంలో ఉంది. ఎవరికైనా కావాలి దగ్గర మన కాంటాక్ట్ చేయండి. మన కాంటాక్ట్ నెంబర్ 9177788252 అండి. ఫేసింగ్ అవుతే ఉత్తర ఫేసింగ్. స్థలం అవుతే కనుక సెంటు బావు. కాస్ట్ అవుతే కనుక 27 లక్షలు చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ కాంటాక్ట్ చేయండి, ఫాలో చేయండి, వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదైతే వాష్రూమ్ అండి. టైల్స్ కానీ మన సీలింగ్లు కానీ ఏం అవ్వలేదండి, వర్కులు చేసుకోవాలి. డబల్ స్టేర్ కాబట్టి చూపిస్తున్నారు. ఇది మనకు తూర్పు ఫేసింగ్లో సందండి, 2 అడుగులన్నర అలా సంద వస్తుంది. ఇది మెయిన్ ఫేసింగ్ అవుతే కనుక ఉత్తర ఫేసింగ్ అండి. ఎంట్రన్స్ అండి అది మెయిన్. పైన స్టేర్ కూడా చూద్దాం. పైన అయితే కనుక రూములు కట్టుకోవాలి, రూములు కట్టుకుని ప్లాస్టింగ్ అవి చేసుకోవాలండి. సీలింగ్ వర్క్లు అవన్నీ ఉన్నాయి, పెయింట్ వర్క్లు చేసుకోవాలి. కాస్ట్ అయితే కనుక 27 లక్షలు చెప్తున్నారు. ఇది సెంటు బావు స్థలమే కాబట్టి పెద్ద ఇదిగా ఉండదు. బిల్డింగ్ ఎందుకంటే చిన్నగా ఉన్నట్టు ఉంటుంది. రూమ్లో అయితే బాగానే వచ్చినాయి, కాకపోతే ఇలాగ సింగిల్ పోర్షనే మనకి. అదండి మెయిన్ ఎంట్రన్స్. ఆటో వచ్చే దారి అండి. ట్రాక్టర్ కానీ కారు కానీ ఇలాంటివి ఏమి రావండి, ఓన్లీ ఆటో వచ్చే దారి. రోడ్ నుంచి 3వ బిట్ అనమాట. ఇది మనం గదులు తీసుకోవాలండి. వెనకాల కూడా కట్టేసి బయట ప్లాస్టింగ్లు అవి చేసారు. వెనకాల అయితే పని ఏమి ఉండదండి. ఎటు వచ్చినా కానీ మనకి ఈ పక్క మటుకి బెడ్రూమ్లు అవి తీసుకుని వెనకాల గోడ అయిపోయింది కాబట్టి మనకి ఈ చివరి గోడను మధ్యలో గోడలో కట్టుకుంటే సరిపోద్దండి. అదైతే సింపుల్గా అయిపోతాయి. మన శాలరీలు అవి పెట్టుకుని కట్టేసుకోవచ్చు. బయట బాత్రూమ్ అవన్నీ కూడా చేసారు, అవి కూడా ప్లాస్టింగ్లు అవి చేసారండి. బాత్రూమ్ కూడా టైల్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం గదులు కడితే సరిపోద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి 8 లక్షల లోన్ అయితే తెచ్చారండి. లోన్ అయితే తెచ్చారు. అది మీరు ఏంటంటే మీకు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాము, లేదంటే కనుక ఆ లోన్ క్లియర్ చేసుకుంటాము. మీరు అమౌంట్ ఇస్తే వాళ్ళు క్లియర్ చేస్తాం, ఏదో ఒకటి చేస్తారండి. పైన కూడా చూపిస్తారండి స్లాబ్ మీకు. టెర్గేస్ రూమ్ కూడా మనం కట్టేశారండి. టెర్గేస్ రూమ్ కూడా లోపల ప్లాస్టింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఆ పక్క అయితే బ్యాక్ సైడ్ కానీ ఇది అయితే కంప్లీట్ చేస్తారండి, మెస్ వర్క్లు అయ్యని. మనకి ఇటు వచ్చిన లోపల పక్కే ఉందండి. ఇది వాస్తు ప్రకారం పిల్లర్ వేసారు, వాటర్ ట్యాంక్ కూడా ఉందండి. బట్టలు వేసుకుంటానికి స్టాండ్లు అవి కూడా ఉన్నాయి.